తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. మున్సిపల్ ఎన్నికల పరిధిలో అన్ని రకాల ప్రచారాలపై నిషేధం విధించారు. ర్యాలీలు, సభలు, ఊరేగింపులకు అనుమతి లేదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. టీవీ, సినిమా, మ్యూజిక్ షోల ద్వారా ప్రచారాన్ని నిషేధించింది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపైన ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధించనున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలు పాటించాలని ఆదేశించింది ఎన్నికల కమిషన్. మా కరెస్పాండెంట్ శేఖర్ జాయిన్ అవుతున్నారు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఎన్నికలే తరువాయి ప్రచారం గడువు ముగిసిపోయింది. శేఖర్ చెప్పండి. ఎస్ బిందు, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసిపోయింది. మైకులన్నీ బంద్ అయిపోయాయి. ఏదైతే సైలెన్స్ పీరియడ్ ఉందో 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 116 కార్పొరేషన్లు, మున్సిపల్లు, అట్లాగే 7 కార్పొరేషన్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఎక్కడైనా 4 కంటే ఎక్కువగా నిలబడినట్లయితే ఖచ్చితంగా చర్యలు చేపడతామని పోలీస్ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ప్రచారాలు చేయకూడదు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు ప్రచారం చేయకూడదని ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితమే మరొకసారి ప్రత్యేకంగా నోట్ను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000కు పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు దాదాపు 1,900 ఉన్నాయి. వాటి మీద 2 అంచెల బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక అత్యంత క్రిటికల్గా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ దాదాపు 1,400గా పోలీస్ శాఖ గుర్తించింది. అక్కడ హెవీ బందోబస్తును, 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేయడం కాకుండా 24/7 సీసీటీవీ మానిటరింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఇప్పటికే జిల్లాలకు తరలించారు. రేపు సిబ్బందికి సంబంధించినటువంటి పేపర్ కావచ్చు, అట్లాగే ఇతర సామాగ్రిని అంతా కూడా పంపిణీ చేస్తారు. ఒకరోజు ముందుగానే అక్కడికి ఏదైతే పోలింగ్ కేంద్రాల దగ్గర సిబ్బందికి డ్యూటీ అలాట్ చేశారో అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ సామాగ్రిని అంతా కూడా వెంట తీసుకోవాల్సి ఉంటుంది. రేపు ఆ పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే చీఫ్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో అట్లాగే కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ముఖ్యంగా కౌంటింగ్కు సంబంధించి, పోలింగ్కు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తుని ఏర్పాటు చేయడం కావచ్చు, అట్లాగే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక పోలీస్ శాఖ నుంచే 25,000కు పైచిలకు పోలీస్ సిబ్బంది విధుల్లో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అట్లాగే ఇతర సిబ్బంది అంతా కలిపి దాదాపు 45,000కు పైచిలకు సిబ్బంది ఈ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఓవరాల్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక కఠినమైనటువంటి టైము ఇప్పుడు మొదలైంది. రాబోయేటువంటి 48 గంటల పాటు చాలా సీరియస్గానే యాక్షన్ ఉంటుంది అన్నట్టుగా అటు ఎలక్షన్ కమిషన్ చెప్పింది, అట్లాగే పోలీస్ శాఖ చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. బిందు. రైట్ శేఖర్.